మీ చేతుల్లో ఫోన్ అనే పెద్ద పవర్ హౌస్ ఉంది. చాలామంది ఫోను ఒక న్యూసెన్స్ లేదా ఇది సమస్యగా ఉంది, ఇది మనకి మెంటల్ ఇల్నెస్, మానసిక రుగ్మతలు కలిగిస్తోంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నేనేమనుకుంటున్నానంటే, మీరు ఈ ఫోన్ని ఉపయోగించుకొని మీరు ఈ భూమి మీద ఎలాంటి మానసిక రుగ్మతలు లేకుండా చేసుకోవాలి. ఇలా చేస్తారా? మీ దగ్గర ఉన్నది ఇది పెద్ద పవర్ హౌస్. మీరు దాన్ని ఎలా వాడతారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు సరిగ్గా ఉపయోగించారనుకోండి, ఎన్నో సమస్యలకు కమ్యూనికేషన్ ద్వారా ఒక పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ మిరకిల్ ఆఫ్ మైండ్ అనేది ఇది వ్యక్తిగతంగా మీరు చేతుల్లోకి తీసుకోవాలి. మీరు వెబ్ మీద ఉన్నా సరే, టీవీలో చూస్తున్నా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఇది మీ బాధ్యతగా తీసుకోవాలి. మీ ఫోన్ని మీరు మానసిక రుగ్మతను ఆపడానికి లేదా దాన్ని ఆపేలాగా చేయాలి లేదా దాన్ని నివారించాలి. నివారణ అనేది డాక్టర్లకు వదిలేద్దాం. మీ ఫోన్ మీకు సమస్య కాకూడదు. మీ ఫోన్ మీకు ఒక పరిష్కారం కావాలి. మానవాళి దీన్ని ఉపయోగించుకోవాలి. మానవాళి చరిత్రలో ఏ తరం వారికి ఇలాంటి అవకాశం లేదు. మీరు ఒక చోట కూర్చొని ప్రపంచమంతా కమ్యూనికేట్ చేయగల శక్తి లేదు. ఇది ఈ గ్రహం మీద మన కాలం. ఇది ఎంతో తక్కువ. మీరు 100 ఏళ్ళు బతికినప్పటికీ అది చాలా తక్కువే. మనమున్న కాలం మనకు కావలసినట్లుగా జరగాలి. ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళందరూ ఈ గ్రహం మీద మన కాలం మనకు నచ్చినట్లు జరగాలి. మనకి ఆరోగ్యకరమైన గ్రహం కావాలి కదా. మనం అలా జరిగేలా చేద్దాము. 15 గంటల్లో 10 లక్షలు దాటడం గొప్ప విషయమే. కానీ మా లక్ష్యం 300 కోట్లు. 24 నెలల్లో కనీసం 300 మంది కళ్ళు మూసుకొని కూర్చోవాలని చెప్పాను. కనీసం 24 రోజుల్లో చేసేయాలి. చేయండి, నన్ను ఆశ్చర్యపరచండి ఇలాంటి నెంబర్స్తో. మేము ఇప్పటికే ఇది కొన్నిసార్లు చెప్పాము. మహాశివరాత్రి అంటే ఏంటంటే, ఒక సంవత్సరంలో 13 శివరాత్రులు వస్తాయి. అమావాస్యకు ముందు వచ్చే రాత్రిని, అమావాస్య ముందు రోజు రాత్రిని మనం శివరాత్రి అంటాము. ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారు ఈ రోజున కొంత సాధన, కొన్ని పనులు చేసుకుంటారు. తమలో తాము కొన్ని పనులు చేస్తారు. ఈశాలో కూడా అది ఎంతో ముఖ్యమైన రోజు. కానీ ఇది మహాశివరాత్రి. ఇది ఫిబ్రవరి, మార్చ్ కాలంలో, మాఘమాసంలో వస్తుంది. ఇది అన్ని శివరాత్రుల్లోకెల్లా ఎంతో శక్తివంతమైంది. అందుకే దీన్ని మహాశివరాత్రి అంటాము. దీని అర్థం ఏమిటంటే, ఈనాటి రాత్రి గ్రహస్థితుల వల్ల, సూర్యుడితో చంద్రుడితో మనకున్న సంబంధం వల్ల ఏం జరుగుతుందంటే, సహజంగానే శక్తి పైకి ఉప్పొంగుతుంది. మీకు తెలిసినట్లుగా భూమి ఫ్లాట్గా తిరగడం లేదు. అది కొంత వంపుగా ఉన్న అక్షం మీద తిరుగుతోంది. కొద్దిగా ఒరిగి ఉంది. అలా కొద్దిగా ఒరిగి తిరగడం వల్ల ఒక అపకేంద్ర శక్తి ఏర్పడుతుంది. ఇది భూమధ్య రేఖ మీద ఉండకుండా 11 డిగ్రీల అక్షాంశం మీద ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ వెల్లియన్గిరి పర్వతాల దగ్గర కూర్చొని ఉన్నాము. ఈ పవిత్రమైన పర్వతాలు, ఇవి అనుగ్రహ వెల్లువ. ఇవి నా జీవితం అంతా నాతో పాటు ఉన్నాయి. ప్రస్తుతం మీరు ధ్యానలింగ ఆది యోగి సమక్షంలో కూడా ఉన్నారు. మీరు ఖచ్చితంగా 11 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నారు. ఈ భూమి ఎలా తిరుగుతోంది, ఇంకా చంద్రుడి గ్రహస్థితులు ఒక విధమైన శక్తి ఉప్పొంగేలా చేస్తాయి. శక్తి ఉప్పొంగుతున్నప్పుడు
ప్రకృతి మనకు అలాంటి అవకాశం కలిగిస్తున్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక నెల రోజుల క్రితం అందరూ పతంగులు ఎగరేశారు. నేను కూడా చిక్కబళ్ళాపూర్ వెళ్ళాను. అక్కడ బెంగళూరు సన్నిధి ఉంది. నేను కూడా ఒక గాలిపటం ఎగరేశాను. ఇది ఒక కాగితం ముక్కే, మీకు కావాలన్నట్టుగా ఎగురుతుంది. ఎందుకంటే కాస్త గాలి వీస్తోంది కాబట్టి. ఒక కాగితం ముక్కను కూడా మీకు కావాలన్నట్లుగా ఎగరేయవచ్చు. అదే గాలి లేకపోతే అలా జరగదు. నేనేం చెప్తున్నానంటే సహజంగా ఉన్న శక్తులు అలాంటివి అని. ప్రస్తుతం అవి ఉప్పొంగుతున్నాయి. మీరు ఎలాంటి వారైనా సరే మీరు అంతర్ముఖంగా కదలవచ్చు. మీరు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళొచ్చు. ఇలాంటి అవకాశం ఉంది. అందుకని ఇది కేవలం మీరు మేల్కొని ఉన్న రాత్రి కాకూడదు. ఇది మీకు మేల్కొలుపు కావాలి. ఇది జాగారం కాదు, మీరు జాగృతం అవ్వాలి. టీవీ మీద మమ్మల్ని ఎందరో చూస్తున్నారు. వీళ్ళందరూ నిద్రపోవడం లేదు, కాస్త నిద్ర ఊగుతున్నారు అంతే. వాళ్ళకి మిరాకిల్ ఆఫ్ మైండ్ కావాలి. వాళ్ళ మైండ్ వెలిగిపోవాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రతి వారు ఎలాంటి వారైనా సరే ప్రతి వాళ్ళకి వాళ్ళ మనస్సు ఎప్పుడో ఒకసారి చమకాయిస్తుంది. వాళ్ళ మేధస్సు ఎప్పుడో అప్పుడు మెరుస్తుంది. అలా ఇతర ప్రాణులకు కూడా జరుగుతుంది. గాడిదకు కూడా అలాంటి క్షణాలు ఉంటాయి. కానీ మనిషికి అవి సరిపోవు. మనిషి తాను కోరుకున్నప్పుడు మెరవగలగాలి. ఇందుకు మీరు మీ మేధస్సును సక్రియంగా సచేతనంగా అట్టిపెట్టుకోవాలి. అసలు మీ మేధస్సు ఎందుకు పడుకుంటుంది లేదా అది ఎప్పుడు జాగృతం అవుతుంది? ఇది ఎలాంటిదంటే ప్రస్తుతం మీరు లేచి ఇక్కడ నడవాలంటే మీరు ఎంతో సునాయాసంగా నడుస్తారు. కానీ మనం దీన్ని గాఢ అంధకారంగా మార్చేసి అప్పుడు నడవమంటే మీరు ఎంతో అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే మీరు తర్వాత అడుగు ఎక్కడ వేస్తారో తెలియదు. మీరు ఉన్నత స్థాయి ఎరుక కలిగి ఉంటారు. మీరు ప్రతి క్షణం ఆ విధంగానే ఉండాలి. అయితే ఇలా ఉండడం ఒత్తిడి కలిగించదా అంటే అస్సలు కలిగించదు. మీరు ఒక విధంగా ఉంటే మీ మానసిక పరిస్థితి కానీ అంతర్ముఖ పరిస్థితి కానీ అసలు ఎప్పుడు ఒత్తిడి కలగదు. భౌతికంగా అలిసిపోవచ్చు కానీ మానసికంగా ఎప్పుడూ అలా జరగదు. ఏదైతే ఏ యంత్రం అయితే సమన్వయంలో లేదో అది సంఘర్షణను కలిగిస్తుంది. ఎందుకంటే సంఘర్షణ వల్ల ఘర్షణ వల్ల దాని లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుంది. అదే కందెన ఉన్న యంత్రం అయితే అలా కొనసాగుతూనే ఉంటుంది. దేనికైతే కందెన లేదో అది అంత బాగా పని చేయదు. ఇప్పుడు తమిళ్లో అనువాదం వస్తుంది. ஒரு நல்ல செய்தியை சொல்லி என் நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நாம் இப்பொழுது உருவாக்கிய மிராக்கிள் ஆஃப் மைண்ட் மனதின் அதிசயம் என்கிற செயலி 15 மணி நேரங்களுக்குள்ளாக 10 லட்சம் பேர்களால் தரவிறக்கம் செய்யப்பட்டிருக்கிறது. இது ஒரு மகத்தான சாதனையாக கருதப்படுகின்றது. ஆனாலும் என்னுடைய இலக்கு 300 கோடி பேர்கள் அதனை தரவிறக்கம் செய்ய வேண்டும் என்பதாகும். இது தமிழில் இருக்குதுன்னு சொல்லுங்க. தமிழிலும் இந்த செயலி இருக்கிறது. மனதின் அதிசயம் அப்படிங்கிற செயலியை தமிழ்லையும் நீங்கள் தரவிறக்கம் செய்து கொள்ள முடியும். உங்கள் கையில் இருக்கக்கூடிய செல்ஃபோன் என்பது உங்களுக்கு ஏதோ தொல்லை தருவதாக, தடையாக, மனநோயை ஏற்படுத்துவதாக நினைக்கிறீர்கள். ஆனால் நீங்கள் நினைச்சால் உங்கள் கையில் இருக்கக்கூடிய இந்த செல்லிடப்பேசி உங்களுடைய மனநோய்க்கு ஒரு தீர்வாக கூட மாற முடியும். எப்படி பயன்படுத்துகிறோமோ அதற்கேற்ப அதனுடைய தன்மை மாறும். தொலைத்தொடர்பு சாதனம் ஒரு சிக்கலுக்கான தீர்வின் சாதனமாக மாறப்போகிறது. இதை மேற்கொள்ளக்கூடியவர்கள் தொலைக்காட்சியில் நீங்கள் பார்த்தாலும் சரி, இங்கே நேரே வந்திருந்தாலும் சரி, மனநோய்க்கான ஒரு தடுப்பு முறையாக அதை பயன்படுத்துங்கள். அதை குணமாக்குவது மருத்துவர்கள் கையில் இருக்கலாம், ஆனால் வராமல் தடுக்க உங்களால் முடியும்.
இந்த எந்த தலைமுறைக்கும் இல்லாத ஒரு சிறப்பு நமக்கு இருக்கிறது. உட்கார்ந்த இடத்திலிருந்து கொண்டு உலகத்தோடு பேசக்கூடிய ஒரு வாய்ப்பு நமக்கு இருக்கிறது. நாம் விரும்பும் விதமாக இதனை கையாள வேண்டும். மகா சிவராத்திரி என்றால் என்ன என்று ஏற்கனவே பலமுறை சொல்லியிருக்கிறேன். ஒரு வருஷத்தில் 13 சிவராத்திரிகள் உண்டு. அமாவாசைக்கு முந்தைய நாள் சிவராத்திரி. எல்லா சிவராத்திரிகளிலுமே ஆன்மீக பாதையில் இருப்பவர்களுக்கென்று சில சாதனைகள், ஆன்மீக பயிற்சிகள் இருக்கும். ஈஷாவிலும் அது ரொம்ப முக்கியமானது தான். இந்த மாசி மாதத்தில் வரக்கூடிய சிவராத்திரி மிகவும் சக்திமிக்க சிவராத்திரியாக இருப்பதால் இது மகா சிவராத்திரி என்று அழைக்கப்படுகிறது. கோள்களுடைய நிலை, நிலவு, சூரியன் ஆகியவற்றினுடைய கோணங்கள் போன்றவையெல்லாம் ஒரு சாய்கோண சுழற்சியில் இருப்பதனால் ஒரு உந்து விசை ஏற்படுது. அதுவும் இங்கே வெள்ளியங்கிரி மலை அடிவாரத்தில் ஒரு கருணை களஞ்சியமாக இருக்கக்கூடிய வெள்ளியங்கிரி மலை இதுதான் என்னை ஈர்த்து கொண்டு வந்தது. இது இந்த பகுதியில் தியானலிங்கம் மற்றும் ஆதியோகி முன்னிலையில் மிகச்சரியாக 11 கோண சாய்மானத்தில் நீங்கள் இருக்கிறீர்கள். எனவே இயல்பாகவே உங்கள் சக்தி நிலை மேல் நோக்கி செல்ல இயற்கை உதவுகிறது. இயற்கை நமக்கு உதவுகிற போது அதை பயன்படுத்தி கொள்ள வேண்டும். ஒரு மாதத்துக்கு முன்னால் பார்த்திருப்பீர்கள், பல பேர் பட்டங்களை பறக்க விட்டு கொண்டிருந்தார்கள். நானும் நம்முடைய பெங்களூருக்கு அருகே இருக்கிற சிக்பலாப்பூரில் நம்முடைய சந்நிதிக்கு சென்றிருந்தேன். அங்கே நான் பட்டத்தை பறக்க விட்டேன். பட்டம்னா என்ன? அது ஒரு காகிதம். காற்று கொஞ்சம் உதவினால் அந்த காகிதம் உங்கள் விருப்பத்திற்கு ஏற்ப பறக்கிறது. ஏனென்றால் இயற்கையினுடைய உதவி இருக்கிறது. அதே போல மேல் நோக்கி நீங்கள் வளர்வதற்கு, உள்நிலையில் வளர்வதற்கு இயற்கை இங்கே உதவியாக இருக்கிறது. எனவே இது வெறுமனே விழித்திருக்கும் இரவாக இல்லாமல் விழிப்புணர்வு மிக்க உயிராக இருக்க வேண்டும். எல்லோருக்கும் அவர்களுக்குள்ளே அவர்கள் மேதமை பளிச்சிடக்கூடிய நேரம்னு சிலது இருக்கும். மனிதர்கள் நினைத்து கொண்டிருக்கிறார்கள் அவர்களுக்கு மட்டும்தான் என்று. எல்லா உயிரினங்களுக்குமே உண்டு. கழுதைக்கு கூட சில வெளிச்சமான நேரங்கள் அந்த மனசுக்குள்ள, மூளைக்குள்ள வரும். ஆனால் மனிதன் விரும்புகிற போதெல்லாம் அதை இயக்கக்கூடிய தன்மையில் இருக்க வேண்டும். அறிவு எப்போதும் ஒரு செயல்தன்மையில் வைத்திருக்க வேண்டும். நீங்கள் ரொம்ப இருட்டில் இருக்கிறீர்கள் என்றால் நடந்து போகிற போது உங்களுக்கு அதிக விழிப்புணர்வோடு இருப்பீர்கள். விழுந்துவிடக்கூடாது என்கிற எச்சரிக்கையோடு இருப்பீர்கள். அதே விழிப்புணர்வு எல்லா நேரத்திலேயும் இருக்கும் என்று சொன்னால் அது உங்களை எப்பொழுதுமே ஒரு விழித்த அறிவு நிலையிலேயே வைத்திருக்கும். இதனால் அழுத்தம் ஏற்படுமா என்றெல்லாம் சில பேர் நினைக்கலாம். அது ஒரு அழுத்தமும் கிடையாது. உள்நிலையில் ஒரு சமநிலை, சீர்கோண நிலை இருக்கும் என்று சொன்னால் எதுவுமே அழுத்தம் தராது. வேண்டுமானால் உடல் அளவிலே கொஞ்சம் களைப்பு இருக்கலாமே தவிர இதில் மன அழுத்தம் ஏற்படுவதற்கு வாய்ப்பில்லை. எங்கே உள்ளே சமநிலை இல்லையோ அந்த எந்திரத்தில் ஒரு உராய்வு ஏற்படும். நீங்கள் தொழில்நுட்பத்தில் கூட பார்ப்பீங்க, எந்திரத்துக்குள் எல்லாம் சீராக இல்லை என்றால் சில உராய்வுகள் ஏற்படும். அதன் மூலம் எந்திரம் பழுதடையும். உள்ளே சமத்தன்மையும் சீர்நிலையும் இருந்தால் உராய்வுகள் ஏற்பட வாய்ப்பில்லை. శివ మనకు శివుడు లయకారుడు అని కూడా తెలుసు. ఆయన మిమ్మల్ని కాదు లయం చేసేది, మీ జీవితాన్ని కట్టిపడేసే పరిమితులను లయం చేస్తాడు. ఈరోజు మీ పరిమితులను మీరు లయం చేసుకోవచ్చు. మనకి ఎన్నో పరిమితులు ఉన్నాయి అని చూస్తే మనం దాని గురించి ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రాథమికంగా చూస్తే మనిషిని నిజంగా కట్టిపడేసేవి, ఒక పరిమితులు విధించేవి 2 విషయాలు. జీవితంలో చాలా వరకు ఆ రెండిటి వల్లే మనం ప్లాన్ చేసుకుంటాం. ఒకటి ఆహారం, రెండోది నిద్ర. మనం మానవ సమాజాలను చూస్తే ఎక్కడైతే ఆహారం, నిద్ర దొరుకుతాయో వాటి చుట్టూరా ఉంటాయి. ఈ రోజున మీరు నిద్ర అనే పరిమితిని మీరు అధిగమించాలి. Is this the day? I am not denying you food, just sleep. Only one thing, one limitation. నేను మీకు ఆహారాన్ని పెట్టకుండా లేను.
కేవలం ఒక్కటే, నిద్ర. The nature ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే and the consequence of our lives మన జీవితాల యొక్క స్వభావం, వాటి పర్యవసానం, how conscious we ఇవన్నీ మనం ఎంత ఎరుకతో ఉన్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. how unconsciously we operate. లేదా మనం ఎంత ఎరుక లేకుండా పనులు చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటాయి. మీరు స్పృహతో ఉంటే Thought going on within మీ you. What is the type of emotion coming up within you? If you are మీ conscious of this, మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి మనోభావాలు కలుగుతున్నాయి, ఇవన్నీ మీకు ఎరుకతో జరుగుతూ ఉండుంటే absolutely wonderful. మీరు ఎంతో అద్భుతమైన మనిషిగా ఉంటారు. Think in terms of మీరెప్పుడు meet a wonderful human being. నేను ఒక గొప్ప Wonderful human అద్భుతమైన మనిషిని కలవాలని అనుకోకండి. మీరే అలాంటి గొప్ప అద్భుతమైన మనిషి కావాలి. మీరు చైతన్యంతో ఉండాలి. చైతన్యంతో ఉండడం అంటే మన నిర్బంధాలను పక్కన పెట్టేయడం. ఒక నిర్బంధం ఏమిటంటే టైం అయ్యేసరికే ఇది ఇలా పడుకోవాలనుకుంటుంది. time to go to the earth. అది మనం భూమిలోకి వెళ్ళాల్సిన సమయం కాదు. మనకి భూమాత ఎంత ఇష్టమైనా సరే మనం ఆవిడ మీద నడవాలి. One day anyway. కానీ ఇప్పుడే ఆవిడ కౌగిల్లోకి చేరుకొని లోపలికి వెళ్ళకూడదు. అలాంటి రోజు ఎప్పటికైనా ఏదో ఒక నాటికి వస్తుంది. அவர் உங்களை அழிப்பதற்கு ఇప్పుడు సద్గురు చెప్పిన దానికి తమిళ్ అనువాదం వస్తుంది. மனித வாழ்க்கையில் எத்தனையோ எல்லைகள் நமக்கென்று குறுகிய எல்லைகளை மனிதர்கள் வகுத்திருக்கிறார்கள். அவற்றில் முக்கியமாக 2 குறுகிய எல்லைகள் உண்டு. ஒன்று உணவு, இன்னொன்று தூக்கம். இந்த 2 எல்லைகளையும் மனிதர்கள் கடக்க வேண்டும். இன்றைக்கு தூக்கம் என்கிற ஒரு குறுகிய எல்லையை உடைப்பதற்கான நாள். உங்களை இன்று நான் உணவு சாப்பிடாதீர்கள் என்று கூட சொல்லவில்லை. இருக்கிற 2 குறுகிய எல்லைகளில் ஒன்றை உடைக்கச் சொல்கிறேன். இயற்கை, அதன் தன்மை, வாழ்வில் நமக்கு ஏற்படுகிற விளைவுகள், இவை எல்லாமே விழிப்புணர்வை அடிப்படையாக கொண்டவை. உங்கள் மனம் என்ன சொல்கிறது, அதில் என்ன எண்ணங்கள் ஓடுகின்றன, இப்போது என்ன உணர்ச்சிகள் எழுகின்றன என்பது பற்றியெல்லாம் உங்களுக்கு ஒரு விழிப்புணர்வு இருக்கிறது என்று வைத்துக் கொள்ளுங்கள். நீங்கள் விழிப்புணர்வின் அடிப்படையிலேயே இந்த எண்ணங்களை எல்லாம் பார்த்து கொண்டிருந்தால் நீங்கள் மகத்தான ஒரு மனிதராக மாறிவிடுவீர்கள். வாழ்வில் ஒரு மகத்தான மனிதரை சந்திக்க வேண்டும் என்று நீங்கள் நினைக்கக்கூடாது. நீங்கள் அந்த மகத்தான மனிதராக மாற வேண்டும். எனவே உங்களுடைய வசதிகளை தள்ளி வைத்து பழக வேண்டும். தூங்குவது என்பது ஒரு வழக்கமாகிவிட்டது. உரிய நேரம் வந்தால், தூங்குகிற நேரம் வந்தால் தானாக பூமியை நோக்கி சாய்வது என்று ஆகிவிட்டது. பூமி மேல் உங்களுக்கு மிகுந்த பிரியம் இருக்கலாம், பூமி தாய் என்று கொண்டாடலாம். ஆனால் பூமியை நோக்கி போவதற்கான காலம் இன்னும் வரவில்லை. விழிப்புணர்வோடு உங்களை விழிப்பு நிலையிலே இன்றைக்கு வைத்திருக்க வேண்டும். எங்கே தமிழ் ஆள் எல்லாமே தூக்கம், அவ்வளோதானே? As you can see, మీరు చూస్తున్నట్లుగా ఈనాటి స్టేజ్ డెకరేషన్ కైలాష్, కైలాస్ పర్వతం. 4 years we've been denied. గత 4 సంవత్సరాలుగా మేము కైలాష్ పర్వతానికి వెళ్ళడం కుదరడం లేదు. కోవిడ్తో మొదలైంది. ఆ తర్వాత ఎన్నో రాజకీయ కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం బహుశా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మేము ఎలాగోలా వెళ్ళి వస్తూనే ఉన్నాము. దగ్గరగా కాకపోయినా దూరంగా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాం. అయితే కైలాష్ ఎందుకు, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? మనం ఆదియోగి శివుడు కైలాసంలో ఉంటాడు అని చెప్పినప్పుడు దాని అర్థం ఆయన ఏదో కొండ మీద కూర్చొని ఉన్నాడు అని కాదు. ఎవరైనా మనకి విలువైన వారు ఎందుకు అవుతారు? వాళ్ళు మన జీవితానికి ఏమి అందించారో దాన్ని బట్టి వాళ్ళు మనకు విలువైన వారు అవుతారు. 1000 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఏమి మనకు అందించారో వాటితో మనం వాళ్ళను గుర్తుపెట్టుకుంటాము. ఈ 15,000 సంవత్సరాల్లో ఎందరెందరో జీవించి ఉండొచ్చు.
కానీ మనం ఆయన్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటాము? ఆయన మనకు అందించిన విషయం గురించి. ఆయన అందించింది ఏంటంటే ఈ 112 విధానాలు. ఇవి మానవుడి మనుగడలో, జీవితంలో ప్రతిదాన్ని ఇముడ్చుకొని ఉన్నాయి. ప్రతి సిద్ధాంతము దాని నుండే వచ్చాయి. ఈ మూలమైన వెన్నుముక అయిన ఈ 112 విధానాల నుండే వచ్చాయి. ఇలా ఎందుకు అంటే ఇది మానవ యంత్రాంగం మీద ఆధారపడి ఉంది. ఇది మన మనస్సులో ఆలోచించుకున్నది కాదు. ఇది ఎంతో దగ్గరగా గమనించి మానవ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, మనం దానితో ఏమి చేయగలం, దాన్ని ఎన్ని విధాలుగా పెంపొందించగలం, ఎలా ఉన్నతం చేయగలం, మనిషి దేవుళ్ళ జీవించగలిగేలా ఎలా చేయగలం అని మనం పరిశోధించాము. ఇప్పుడు సద్గురు చెప్పిన అంశానికి తమిళ అనువాదం వస్తుంది. போகிற வாய்ப்பை நாம் இழந்து விட்டோம். கோவிட் பெருந்தொற்று காரணமாகவும் சில அரசியல் காரணங்களாலும் அனுமதிக்கவில்லை. இந்த ஆண்டு கைலாயத்திற்கான அனுமதி எல்லோருக்கும் தரப்படுகிறது. நாம் கைலாயத்தை ஏன் இவ்வளவு பெரிதாக கொண்டாடுகிறோம் என்று பார்க்க வேண்டும். ஆதியோகி கைலாயத்தில் வாழ்கிறார் என்று சொன்னால் ஏதோ அந்த மலை உச்சியில் அவர் அமர்ந்திருக்கிறார் என்று அர்த்தமில்லை. வாழ்வில் ஒருவர் ஏன் மதிப்பு மிக்கவராக ஆகிறார் என்று நீங்கள் பார்த்தால் வாழ்க்கைக்கு அவருடைய பங்களிப்பு காரணமாக அவர் மதிப்பு மிக்கவராகிறார். இந்த 15,000க்கும் கூடுதலான ஆண்டுகளில் கோடிக்கணக்கானவர்கள் இங்கே வாழ்ந்திருக்கக்கூடும். அவர்கள் எல்லோரையும் நாம் ஞாபகத்தில் வைத்திருப்பதில்லை. ஆனால் ஆதியோகி நம்முடைய நினைவில் இருக்கிறார் என்றால் அவர் வழங்கிய இந்த 112 யோக முறைகள் வாழ்வின் எல்லா அம்சங்களையும் தனக்குள் உள்ளடக்கியவையாக இருக்கின்றன. உடல் அளவிலான அசைவுகளில் தொடங்கி பெரும் பெரும் தத்துவங்கள் வரை அனைத்தும் உருவானதற்கான மூல முதுகெலும்பாக ஆதியோகி விளங்குகிறார். அது முழுக்க முழுக்க மனித தன்மையின் இயல்புகளையும் நுட்பங்களையும் உணர்ந்து உருவாக்கப்பட்டது. ஏதோ வீண் கற்பனையில் எழுந்தவை அல்ல. மனிதர்களை எப்படி மேம்படுத்துவது, அவர்களை எப்படி உயர்ந்த நிலை நோக்கி அழைத்துச் செல்வது, மனித உலகிலேயே எப்படி கடவுள் போல வாழ்வது என்பதை காட்டுகிற நுட்பங்களை ஆதியோகி நமக்கு அருளினார். These 112 ways ఈ 112 విధానాలు were being expounded ఇవి to the 7 sages సప్త ఋషులకు, or those celebrated sages today that we refer to ఈనాడు మనం సప్త ఋషులుగా అనే ఈ and Devi ఋషులకు అందించబడ్డాయి. to all this. ఇవన్నీ దేవి పార్వతి సాక్షిగా చూస్తూ ఉంది. ఆయన ఈ ప్రబోధించడాన్ని చూసింది. ఆవిడ ఒక ప్రశ్న వేసింది, 12 ways. 112 విధానాలు మాత్రమే ఎందుకు, ఇంకా ఎక్కువ విధానాలు ఉంటాయి అంది. The woman, she likes variety. ఆవిడ ఒక స్త్రీ కదా, ఆవిడకి వెరైటీలు అంటే ఇష్టం. పైగా Say what she wants. ఆవిడ ఆయన భార్య, ఆవిడకి ఏం చెప్పాలనుకుంటే అది చెప్పగలదు. అవునా లేడీస్, అంతేనా? What? But Shiva was in an intense mode. కానీ శివుడు ఒక తీక్ష్ణమైన స్థితిలో ఉన్నాడు. ఆయన To the వారికి 7 sages, when she సప్త said there ఋషులకు are more ways, ఈ శాస్త్రం ప్రసాదిస్తున్నాడు. he just brushed her aside. ఆవిడ ఇంకా ఎక్కువ మార్గాలు ఉండుంటాయి అంటే లేదు, ఇంకా ఎక్కువ విధానాలు లేవు అన్నాడు. ఆవిడకు అది అవమానంగా తోచింది. Into the forest. అలా ఆవిడ అడవిలోకి వెళ్ళిపోయింది. Sadhana. ఇక ఎంతో కఠోరమైన తపస్సు, ఎంతో కఠోర సాధన చేయడం మొదలుపెట్టింది. She came back కొన్ని నెలల తర్వాత and he was ఆవిడ still వెనక్కి తిరిగి వచ్చింది. working with the 7 sages. ఆయన ఇంకా సప్త ఋషులతో పనిచేస్తూనే ఉన్నారు. Not next to him, being his ఆవిడ wife, she could వచ్చి sit there. ఆయన పక్కన కూర్చోలేదు. Sat one ఆయన step below. భార్య కావడం వల్ల ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చోవచ్చు. కానీ ఆవిడ వచ్చి ఆయన కంటే ఒక మెట్టు కింద కూర్చుంది. ఎందుకంటే So she ఆవిడ didn't say anything. She sat there. సఫలం అవ్వలేదు అని ఆయనకి తెలియజేయడానికి. కానీ ఈ సప్తఋషులకి తెలియడం ఇష్టం లేదు. అందుకని ఆవిడ వచ్చి అలా ఆయన కంటే ఒక మెట్టు కింద కూర్చుంది. That is, if you అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు కనుక ఈ శరీరంతో ఉంటే, మీరు ఈ శరీరంలో ఉంటే 112 విధానాలు మాత్రమే ఉన్నాయి. కానీ if you are not మీరు stuck ఈ in your physical form,
if you step భౌతిక out, దేహంలో లేకపోతే మీరు అందులో నుంచి బయటికి వస్తే as many doors అప్పుడు of existence ఈ as సృష్టిలో there are atoms in the ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే ఈ సృష్టిలో ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని ద్వారాలు ఉన్నాయి. అంటే కొన్ని వేల లక్షల కోట్లు అన్నమాట. ఇది కైలాష్ పర్వతం దగ్గర ఎక్కడో ఈ సంఘటన జరిగింది. కైలాస్ పర్వతం మీరు అది పవిత్రం అని నమ్ముతారు కాబట్టి అది పవిత్రమైంది కాదు. అది ఎంతో జ్ఞానం కలిగి ఉన్నది. మీరు తగిన సాధన చేసుకొని గ్రహణశీలతతో వెళ్తే a space can create for you. ఎంతో అద్భుతమైన Just the space. అవకాశాలు అది కల్పిస్తుంది. ఒక టీచింగ్ కాదు, ఒక బోధన కాదు, కేవలం ఆ స్థలం. మీరు ఆ స్థలానికి వెళ్తే చాలు మీకు ఎన్నో చెప్తుంది అది. నేను ఒకసారి వెళ్ళాను, నాకు ఎంతో నచ్చేసింది. ఇక నేను వెళ్తూనే ఉన్నాను. చైనీస్ గవర్నమెంట్ వల్ల గత 4 సంవత్సరాలుగా నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ ఉన్నదంతా తాగేస్తాను. ఇప్పుడు సద్గురు చెప్పిన దానికి తమిళ అనువాదం వస్తుంది. வழங்கி கொண்டிருந்தார். அருகில் அவருடைய துணைவி தேவி பார்வதி ஒரு சாட்சியாக அமர்ந்திருந்தார். அவர் ஆதியோகியை பார்த்து ஏன் வெறும் 112 முறைகள், இன்னும் அதிகமான வழிகள் இருக்குமே என்று கேட்க, தீவிரமாக அந்த போதனையில் அந்த தன்மையை வழங்குவதில் ஈடுபட்டிருந்த ஆதியோகி 112க்கு மேல் அதற்கு வேறு வழிகள் கிடையாது என்று அப்பட்டமாக மறுத்துவிட்டார். சற்றே அவமானப்பட்டது போல் உணர்ந்த பார்வதி கானகத்திற்கு சென்றார். மிக தீவிரமான சாதனைகளை மேற்கொண்டு நிஷ்ட நியமங்களிலே ஈடுபட்டார். சில மாதங்களுக்கு பிறகு திரும்பி வந்தார். அப்போதும் ஆதியோகி தன்னில் இருக்கிற ஞானத்தை தன்னுடைய 7 சீடர்களுக்கு வழங்குவதிலே ரொம்ப மும்முரமாக இருந்தார். அங்கே வந்த பார்வதி ஆதியோகிக்கு அருகே அமராமல் ஒரு படி கீழே அமர்ந்தார். அதாவது தான் தோற்றுவிட்டதை மறைமுகமாக உணர்த்துவது போல, சப்தரிஷிகளுக்கு தெரியாமல் ஆதியோகிக்கு மட்டும் உணர்த்துவது போல அமர்ந்தார். ஆதியோகிக்கு அது புரிந்தது. அப்போது அவர் சொன்னார், உடல் என்கிற எல்லைக்குள் இருக்கிற வரையில் 112 முறைகள் தான் சாத்தியம். ஆனால் உடல் என்கிற எல்லையை தாண்டி விட்டால் இந்த பிரபஞ்சத்தில் எத்தனை அணுக்கள் இருக்குமோ அத்தனை வழிகள் சாத்தியம். பல கோடிக்கணக்கான வழிகள் அதற்கென்று திறக்கும் என்று சொன்னார். கைலாயத்தில் ஒரு குறிப்பிட்ட இடத்தில் அது நடந்தது. சக்தி நிலையில் அது மிக அற்புதமான இடம். நீங்கள் போதிய ஏற்கும் தன்மையோடு போதிய சாதனைகளோடு அங்கே போவீர்களேயானால் அந்த வெளியே உங்களுக்கு பல அற்புதமான மகத்துவங்களை உணர்த்த முடியும். ஒரு போதனையாகவோ ஒரு பயிற்சியாகவோ இல்லாமல் வெறுமனே அந்த வெளி அத்தகைய தாக்கத்தை ஏற்படுத்த முடியும். நான் முதல் முறை அங்கே ஒரு ஆர்வத்திலே போனேன். அதன் பின் அது மிகவும் ஈடுபட்டு பல முறை சென்றேன். இப்பொழுது மீண்டும் அதற்கான வாய்ப்பு ஏற்பட்டிருக்கிறது. Whether life is a curse or a blessing, జీవితం ఒక శాపమైనా సరే ఒక వరమైనా సరే whether your mind is ఇది దేని మీద ఆధారపడుతుందంటే మీ మనస్సు మీ నుంచి సూచనలు తీసుకుంటుందా లేదా అన్న దాని మీద ఆధారపడుతుంది. ప్రస్తుతం నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. మీరు కళ్ళు మూసుకుంటే think of an ocean. మీరు ఒక సముద్రాన్ని ఊహించుకోగలరా? How am I supposed to know? నాకెలా తెలుస్తుంది? Can you visualize an ocean in your mind? మీరు కళ్ళు మూసుకొని మీ Can you visualize a మనస్సుతో tiger? ఒక సముద్రాన్ని ఊహించుకోగలరా? Can you visualize ఒక an ant? పులిని ఊహించుకోగలరా? ఒక Can you visualize a చీమను ఊహించగలరా? ఒక పర్వతాన్ని ఊహించగలరా? fantastic mind? మీకు అద్భుతమైన మనస్సు ఉంది. మీరు దాన్ని స్వర్గంగా ఎందుకు మలుచుకోలేరు? What's stopping you? మిమ్మల్ని ఏం అడ్డుకుంటోంది? మిమ్మల్ని అడ్డుకుంటున్న ఒకే ఒక విషయం, In a conscious మీ మనస్సుని మీరు ఎరుక అయిన స్థితిలో ఉంచుకోకుండా అది ఒక నిర్బంధ ప్రతిచర్యగా ఉండేలా చేశారు. mind. What it is, మీ మనస్సులో ఏం జరుగుతుందో మరెవరూ నిర్ణయించగలరు.
that somebody ఇది else can decide what happens in your అతి mind. ఘోరమైన బానిసత్వం కాదు. ఇంకెవరో మీ మనస్సులో ఏం జరుగుతుందో నిర్ణయిస్తున్నారంటే, What happen within you? మీ చుట్టూ ఏం జరుగుతుందో ఎవరైనా నిర్ణయిస్తే పర్వాలేదు, కానీ మీ లోపల ఏం జరుగుతుందో అది ఇంకెవరు నిర్ణయించకూడదు. మీరు ఈ ఒక్క విషయం చేయండి. Compulsive మీరు reaction. నిర్బంధంగా చేస్తున్న ప్రతిచర్యల నుండి ఎరుకతో మీరు స్పందించడం మొదలుపెట్టండి. ఓ అలా ఎలా చేయను, వాళ్ళు ఇలా అనగానే నాకు వాళ్ళని అలా చేసేయాలనిపిస్తుంది అనకండి. మీరు ఏదో ఒక డివైస్ ఉపయోగించండి. ఎందుకంటే ఇది మహాశివరాత్రి కాబట్టి నేను చెప్తున్నా, ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి చేసేందుకు. ప్రస్తుతం ఎవరో ఏదైనా అన్నారనుకోండి, మంచి కానివ్వండి చెడు కానివ్వండి, మీ మనస్సులో శివశంభో అనుకోండి. మీరు ఏ భగవంతుడిని పిలవడం లేదు, మీరు కేవలం వారికి ఎరుకతో స్పందించడానికి కాస్త సమయం ఇస్తున్నారు అంతే. మీరు ఎరుకతో స్పందిస్తే మీకేం కావాలో అది జరుగుతుంది. మీరు నిర్బంధ స్థితిలో రెస్పాండ్ అవుతే ఇతరులకు ఏం కావాలో అది జరుగుతుంది. ఇదే మీకున్న చాయిస్. அல்லது சாபமா என்பது மனம் நீங்கள் சொல்வதை கேட்கிறதா இல்லையா என்பதை பொறுத்து இருக்கிறது. உங்களை நான் கேட்கிறேன், கண்களை மூடினால் உங்களால் ஒரு கடலை கற்பனை செய்ய முடிகிறதா? ஒரு புலியை கற்பனை செய்ய முடிகிறதா? ஒரு எறும்பை, ஒரு மலையை? முடிகிறது என்றால் அது மிகவும் அற்புதமான விஷயம். நீங்கள் உங்கள் வாழ்க்கையை இதன் மூலம் சொர்க்கமாகவே மாற்றிவிட முடியும். ஆனால் உங்கள் வாழ்க்கை சொர்க்கமாக மாறுவதை எது தடுக்கிறது தெரியுமா? எதையும் விழிப்புணர்வோடு அதற்கு பதில் சொல்வதை விட நிர்பந்தம் காரணமாக எதிர்வினை ஆற்றுகிறீர்கள். நிர்பந்தத்தால் நீங்கள் எதிர்வினையாற்ற தொடங்கிவிட்டீர்கள் என்றால் உங்களுக்குள் என்ன நடக்க வேண்டும் என்பதை வேறு யார் வேண்டுமானாலும் தீர்மானிக்க முடியும். பிறருடைய செயலால் ஒரு பாதிப்பு என்பது உங்களை சுற்றி நடக்கலாம், ஆனால் அது உங்களுக்குள் நடக்கக்கூடாது. அதற்கு என்ன வழி என்றால், நீங்கள் நிர்பந்தம் சார்ந்து எதிர்வினையாற்றுவதை நிறுத்த வேண்டும். விழிப்பு நிலையில் எதையும் எதிர்கொள்ள பழக வேண்டும். உதாரணமாக, இன்றைக்கு மகா சிவராத்திரி, இப்பொழுது இங்கே இருக்கிறீர்கள், யாரோ எதுவோ சொல்லுகிறார்கள் என்று வைத்துக்கொள்ளுங்கள். நீங்கள் உடனே பதில் சொல்லாமல் சிவசம்போ என்று சொல்லுகிறீர்கள். சிவசம்போ என்று நீங்கள் சொல்வதன் மூலம் ஏதோ ஒரு கடவுளை அழைக்கிறீர்கள் என்று பொருள் அல்ல. உங்களுக்கு நீங்களே நேரம் கொடுக்கிறீர்கள். எதற்கு நேரம் கொடுக்கிறீர்கள்? அந்த சூழலை விழிப்புணர்வோடு எதிர்கொள்வதற்கு நேரம் கொடுக்கிறீர்கள். அப்படி விழிப்புணர்வோடு ஒன்றை எதிர்கொள்ள பழகி வைப்பீர்களேயானால் உங்கள் வாழ்க்கையில் பல விதமான நல்ல மாற்றங்களை உங்களால் காண முடியும். This is not just about how you respond to the outside. ఇది కేవలం మీరు బయటి పరిస్థితులకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని కాదు, లోపల కూడా మీరు ఎలాంటి ఆలోచనలు సృష్టించుకుంటున్నారు, మీరు ఎలాంటి అనుభూతిని, మీలో ఎలాంటి మనోభావాలను సృష్టించుకుంటున్నారు అన్న దాని గురించి కూడా. మీరు కొద్దిగా మీకు మీరు స్థలం ఇచ్చుకొని వాటిని ఎరుకతో చేసుకుంటే మీకు మీరే ఒక అత్యద్భుతంగా మారిపోతారు. உங்களுக்குள் என்ன விதமான எண்ணம் ஏற்படுகிறது, என்ன மாதிரியான உணர்ச்சி ஓடுகிறது, என்ன அனுபவம் உங்களுக்குள் நிகழ்கிறது என்பதையெல்லாம் விழிப்புணர்வோடு நீங்கள் பரிசீலிக்க தயாராகிவிட்டீர்கள் என்றால் நீங்கள் ஒரு அற்புதமான மனிதராக மலர்வீர்கள். Mind is a terrible master. మనస్సు అనేది Fantastic. ఘోరమైన యజమాని, కానీ అద్భుతమైన బానిస. అందుకని మీరు దాన్ని అలా పెట్టుకోవాలి. మీ మనస్సు మీ మీద ఆధిపత్యం చేసేలా చేస్తే Are there in it అందులో ఏమీ కొత్త సంభావ్యత లేవు. అదొక డేటాబేస్ లాంటిది. that you can gather in మీరు పోగు చేసుకోగలిగిన ప్రతిదీ డేటా పరంగా expression to it? దాన్ని A simple mind ప్రాసెస్ చేసి దాన్ని అనుభూతి చెందగలిగితే, is better than you. So it's time అందుకని you shift from మీరు unconscious data processing kind of life to a conscious response. మీరు Important.
ఎరుక లేకుండా డేటా ప్రాసెసింగ్ లాంటి జీవితం నుండి మీరు ఎరుకతో స్పందించే జీవితం వైపు మారాలి. ఎందుకంటే రాబోయే తరాల్లో మెషిన్లు మీకంటే ఎంతో గొప్పగా పనిచేస్తాయి. మీరు ఎన్నో పనులు గొప్పగా చేస్తా అనుకుంటారు, అవన్నీ మెషిన్లు ఎంతో బాగా పనిచేస్తాయి. అందుకని మీరు ఈ షిఫ్ట్ తీసుకోవాలి. மனதில் செயல்பாடுகள், மனதுக்கு நீங்கள் முழு சுதந்திரம் கொடுத்து விட்டால் அதன் செயல்பாடுகள் கொடுமையாக இருக்கும். ஏனென்றால் அது வெறுமனே தரவுகளை அடிப்படையாக கொண்டு இயங்குகிறது. என்னென்ன தரவுகளை சேர்த்திருக்கிறதோ அதன் அடிப்படையில் இயங்குகிறதே தவிர புதிய வாய்ப்புகள் கிடையாது. அதன் வெளிப்பாடுகளை நீங்கள் நம்பி போனால் ஒரு எந்திரம் உங்களை விட பல மடங்கு அற்புதமாக செயல்படும். எனவே மனதிடமிருந்து விதிமுறைகளை, உத்தரவுகளை வாங்கிக் கொள்ளும் நிலையை நீங்கள் மாற்றிக்கொள்ள வேண்டும். இல்லையென்றால் அடுத்த 15 ஆண்டுகளில் எந்திரங்கள் மிக அற்புதமாக செயல்பட போகின்றன. எவற்றையெல்லாம் நினைத்து நீங்கள் உங்களை பற்றியே பெருமை கொள்கிறீர்களோ அவற்றையெல்லாம் சர்வசாதாரணமாக முறியடிக்கும் நிலையில் எந்திர நுட்பங்கள் மிக அருமையாக செயல்பட போகின்றன. Wow. This mind, సరే, an instrument, ఈ మనస్సు అనేది ఒక సాధనం. many layers. దీనిలో ఎన్నో పొరలు ఉన్నాయి. Unfortunately, దురదృష్టవశాత్తు that most people are receiving. మనం పొందుతున్న విద్యా విధానాల వల్ల, ఎంతోమంది పొందుతున్న విద్యా విధానం వల్ల కేవలం డేటా ప్రాసెసింగ్ జరుగుతోంది. Or stimulated, మిగతా అవకాశాలు అసలు కనీసం మొదలు పెట్టడం లేదు, తెలుసుకోవడం లేదు. మీరు ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రక్రియను మీ జీవితంలోకి తీసుకురండి. aspect which is beyond your physiological and psychological. ఏదైతే మీ మానసిక శారీరానికి అతీతంగా ఉన్నదో How many of you are ఆ here? ప్రాసెస్ మీలో ఇక్కడ యువతి యువకులు ఎంతమంది ఉన్నారు? 20 you are young, or below 30 you are young, or below 40 or 50. 30కి తక్కువ అంటే మీరు యువత అనాలా? 40కి తక్కువ అయితే మీరు యువత అనాలా? నేను ఎక్కడ ఈ మార్క్ పెట్టాలి? మీరు చనిపోకపోతే మీరు యువత కిందే లెక్క నాకు సంబంధించినంత వరకు. If you are too old, you wouldn't be. మీరు చాలా పెద్దవారైతే Means you are young enough. మీరు వృద్ధాప్యానికి వస్తే మీరు ఇక్కడ ఉండరు. మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు జీవించడానికి సజీవంగా ఉన్నారు, అంటే మీరు ఆనందంగా ఉండడానికి తగినట్లుగా ఉన్నారు, మీరు ప్రేమగా ఉండడానికి తగినట్లుగా ఉన్నారు, మీరు జీవించడానికి Don't think there is a certain అనువుగా ఉంటే మీరు పారవస్యంతో ఉండడానికి అనువుగానే ఉన్నారు. దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉందని అనుకోకండి. ప్రకృతి మీరు సజీవంగా ఉండేలా చేసింది. మీరు ఆనందంగా, సంతోషంగా, పారవస్యంతో ఉండాలి. ఇది మీ నుండి ఎవరూ తీసుకోలేరు, కేవలం అదుపు తప్పిన మనస్సు తప్ప. కానీ నా మనస్సు నా అదుపులో లేదు అంటారు. లేదు, ఎందుకంటే మీరు ఒక నిర్బంధ స్థితిలో ఉన్నారు. మీరు కొద్దిగా you need to respond to either దూరం తీసుకొని రండి. మీరు మానసికంగా, శారీరకంగా, మనోభావాల పరంగా ఏవైతే kind of break. You don't have to say it outside. సమాధానం ఇవ్వాలో దానికి ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి. శివశంభో అని మీరు బయటికి అనక్కర్లేదు, లోపల అనుకోండి. Human being. ఇదే మిమ్మల్ని ఎంత గొప్ప మనిషిగా మలుస్తుందో చూద్దాం. మనకందరూ అద్భుతమైన మనుషులు కావాలి. యువత అంతా మీరందరూ ఎక్కడున్నారు? యువత అంతా కనీసం రోజుకి 7 నిమిషాల పాటు, రోజుకి కనీసం 7 నిమిషాల పాటు మీరు అది జరిగేలా చూడాలి. ஒரு நல்ல கருவி, அதில் பல அடுக்குகள் உண்டு. ஆனால் இன்றைய கல்வி முறை காரணமாக இந்த தரவுகள் சார்ந்த நிலையில் மட்டுமே நின்று விடுகிறார்கள். மற்ற நுட்பமான அறிவுத்தன்மைகள் தொடப்படுவதில்லை. உதாரணமாக உங்களுக்குள் ஒரு தியானத்தன்மை வருகிறது என்று வைத்துக்கொள்ளுங்கள். உங்கள் உடலினுடைய அனுபவத்துக்கும் மனதின் அனுபவத்துக்கும் கடந்த உள்நிலை உணர்வு ஒன்று தூண்டப்படுகிறது என்று சொன்னால் அதற்கு வயது வரம்பு கிடையாது. இளைஞர்கள் அப்படின்னு நான் சொன்னேன்னா யார் இளைஞர்கள் என்கிற கேள்வி வரலாம். 20 வயசா, 30 வயசா, 40 வயசா, 60 வயசா என்று பார்த்தால் யார் யாரெல்லாம் இறக்கவில்லையோ அவர்கள் எல்லாமே இளைஞர்கள் தான். அந்த இளைஞர்களாக இருக்க உங்களுக்கு இங்கே வந்திருக்கிறீர்கள். அப்படியானால் அதுக்கு தகுதி உங்களுக்கு இருக்கிறது என்று அர்த்தம். யாருக்கெல்லாம் இளைஞர்களாக இருக்கும் தகுதி இருக்கிறதோ அவர்களுக்கு மகிழ்ச்சியாக இருக்கக்கூடிய தகுதி அவர்களுக்கு உண்டு, அன்பாக இருப்பதற்கான தகுதி அவர்களுக்கு உண்டு,
ஆனந்தத்தை உணர்வதற்கான தகுதி உண்டு. அதற்கு வயது வரம்பு கிடையாது. அதை உங்கள்கிட்டேருந்து யாரும் அகற்றிவிட முடியாது. கட்டுப்பாடு இல்லாத மனம்தான் அகற்ற முடியும். அதற்கு ஒரு சின்ன முயற்சியை நீங்கள் மேற்கொண்டால் போதும். எல்லா நேரத்திலும் ஏதோ ஒன்று சொல்ல வேண்டி இருக்கிற போது நீங்கள் சொல்ல நினைப்பது, சொல்ல வேண்டியது, ரெண்டுக்கு நடுவில் ஒரு சிறிய இடைவெளி விடுங்கள். அந்த இடைவெளி என்பது நீங்கள் தள்ளி போட வேண்டும் என்ற அவசியம் இல்லை. ஒரு